ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి తనకన్నా పెద్ద వయసులో ఉన్న ఆవిడతో సంబంధం పెట్టుకొని తనని దూరం పెడుతున్నారంటుంది మాధవి. మరి మణికంఠని పిలిచి తన సమస్యని దూరం చేయండి అని చెప్పేసి కోరుతున్నారు. మరి సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మా కింద ఫ్లోర్ లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్ కి. సో లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు, ఫైనల్ గా దగ్గర అయ్యామన్నమాట. 2 months ప్రెగ్నెన్సీ అనమాట, కన్సీవ్ లో ఉన్నాను అనమాట. కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నారు. నాకు ఉన్నదంతా నేను అబ్బాయికే పెట్టాను. stage you are 100% confident that your boyfriend has got an external affair. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు? అతను వెనక అసలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం. వెనకాతన ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా. 2 తలుపులు తెరిచింది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లో మేము ఫిజికల్ గా కూడా ఒకటే. నేను ఏ రోజు అమ్మాయిని డౌట్ పడ్డం కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏమి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి, ఇవేం అడగలేదు మేడం. కానీ ఒక 6 months తెలియకుండా ఒక తప్పు జరిగింది నా వల్ల. మెసేజెస్ ఫోన్ కాల్స్. ఆ ఎలిగేషన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. తిన్నావా అంటే తిన్నానని అనేవాడా, నువ్వు కూడా తిన్నావని అడిగేవాడు. ఫస్ట్ లో నేను అవాయిడ్ చేసేవాడిని, కానీ ఎందుకో అది బై నేచర్ పవర్ అలాంటిది. పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. నేను 1-2 సార్లు రెస్టారెంట్ లో మీట్ అయ్యాను. ఎందుకు ఆవిడ కూడా జాబ్ ఇస్తానందా? రెస్టారెంట్ లో ఏమో ఒక రోజు నా ఫుడ్ కూడా తిను, హోమ్ ఫుడ్ అని చెప్పి తీసుకెళ్ళింది సార్. ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా? ఒక 38-40 మధ్య. నీ వయసు ఎంత? నా వయసు 26 సార్. సిగ్గులేదే? బాగుంది, సూపర్ గా. అంటే బ్రేక్ఫాస్ట్ గురించి వెళ్ళావా ఇంక దేని గురించి? లేదు, డిన్నర్ డైరెక్ట్ గా ఫ్రెండ్లీగా వెళ్ళలేదు సార్. మా అమ్మ ఎక్కడో దూరంగా ఉంది, అమ్మ చేతి వంట తినాలి కాబట్టి అమ్మ లాంటి అమ్మ దగ్గర తిన్నావా, లేదంటే ఇంకో విధంగా ఏమైనా ఆలోచన? అంటే అమ్మ లాంటి అమ్మ అనుకోలేదు సార్, జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. అంటే అదే మేడం నేను చేసిన మిస్టేక్ అక్కడ స్టార్ట్ అయింది. ఏందో మిస్టేక్, సారీ అని చెప్తే అయిపోద్దా? ఎవరైనా చూస్తారు, పరువు పోద్ది, పతివ్రతని. నీకు అన్ని మొహమాటమేనా? భలే ఉంది. ఆ మూమెంట్ లో ఫిజికల్ గా ఇదైనా. వైన్ తాగపోతే చెయ్యో. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కనుక నీ తల్లి వయసు ఉండే అమ్మాయి లేదంటే మీ అక్క వయసు ఉండేటటువంటి ఒక స్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకోవటం. నీకు అంత ఉన్నప్పుడు నాతో ఉండి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? మీ ఇంట్లో ఎందుకు పరిచయం చేసావు? ఓవర్ పొసెసివ్. రెస్టారెంట్ కి, హోటల్ కి పిలిచి లేదా ఇంటికి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళిపోతావా? 1.5 year రిలేషన్, ఆమెది 5 months. డైవర్స్ అయిన వాళ్ళు ఎట్లా ఉంటారో నీకు తెలియదా ఇప్పుడు సొసైటీలో? అవన్నీ కాదు, ఇప్పుడు నాకు 2 months కన్సీవ్ ఉన్నాయి. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? మీరు ఒకసారి వైన్ తాగి కమిట్ అయ్యాను అంటున్నారు. ఆవిడ ఇప్పుడు కట్ చేసేసావా? అట్లాంటి కమిట్మెంట్ ఇంకా జరిగినాయా? నేను కనకమ్మ రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. కూర్చోండి. మా అమ్మగారు వచ్చారు. మీ అమ్మ? మా అమ్మగారు తను. ఏమ్మా మీ కూతురు ఈవిడ? ఈవిడేనా మనం వాళ్ళు ట్రేస్ చేసి? యాక్చువల్ గా అక్రమ సంబంధం ఉన్న ఆవిడ. ఏంటి మనకంట? నాకు తెలియదు సార్. ఏయ్, మా అమ్మ తెలియదా? ఎప్పుడు తెలీదు? నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా? లవ్ అంటారా, కొవ్వు అంటారా? ప్రేమ సార్. అబ్బా, నేర్చుకుందాం. నువ్వు మరి మీ నేర్పిస్తే అమ్మాయి నేను చేసింది నేర్చుకుంటాను. ఏంటమ్మా? నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను. అదే notes రాసుకో. రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో ఈ వర్డ్. వద్దమ్మా ఆ మాట అనద్దే, లేచి వెళ్ళిపోతా. ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో నాతో ఉండాలా, అన్నా. నాతో ఉండాలంటే ఏం మాట్లాడుతున్నావు? అవునండి అన్నానండి. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఇచ్చి? ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయి మళ్ళీ పెళ్లి మళ్ళీ ఈ అబ్బాయి నాకు చేసుకుంటారా? నాకు ఈ అబ్బాయి నాకు కావాలి మేడం. ఈయననే ఉన్నారమ్మా నీకు? ఇంకెంతమంది ఉన్నారా బయట? లేదమ్మా ఈయననే. ఒక కూతురు నీకు అడగకూడని కొంచెమైనా క్వశ్చన్ సిగ్గుందా? నాకు అడిగింది. అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక. ఇప్పుడు ఆవిడకి బుద్ధి లేదు, దానికన్నా నీకు ఎక్కువ బుద్ధి లేదు అసలు. నువ్వు తల్లి అనే దానికి అసలు పనికొస్తావని పేరు? ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీకు కరెక్ట్ బుద్ధి ఉందా అసలు? మీలాంటి విష పురుగుల చేతిలోకి ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండడమే బెటర్. దరిద్రుడికి దొరికిందని ఫీల్ అవుతారు. ఎందుకంటే మిస్టేక్ ఒక పెద్ద అమ్మాయికి లైన్ వేసు. ఇట్లా అక్రమ సంబంధాలకే పనికొస్తావు. ఖచ్చితంగా నిన్నైతే నేను జైలుకి పంపిస్తాను. అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని చంపేయడం, అలాంటి గొప్ప వ్యక్తులకు నువ్వు లీడర్. నువ్వు సమాజంలో బతకడానికే పనికిరావు. ఇలా షాక్ ఇస్తుంటే అప్పుడు లైన్లోకి వస్తావు. మీకు నమస్కారం అమ్మ. ఇప్పుడు మాధవితో మాట్లాడదాం. మాధవి నమస్తే, చెప్పండి. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. మా కింద ఫ్లోర్ లో ఒక అబ్బాయి కొత్తగా వచ్చారనమాట రెంట్ కి. సో అబ్బాయికి ఏంటంటే జాబ్ లేదు, జాబ్ సెర్చింగ్ కి. సో డైలీ మేము ఇంకా మార్కెట్ కి ఇటు వెళ్ళినప్పుడు అబ్బాయి బయట కూర్చోవడము, టైర్డ్ గా కనిపించడం అలా కనిపించాడు. అయితే నేను అడిగాను చాలాసార్లు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే డీటెయిల్స్ చెప్పారు. చెప్పి ఇట్లా జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంటే, నేను కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, సో నియర్ బై ఏమైనా కంపెనీస్ ఉంటే నేను మాట్లాడి జాబ్లో పెడతానని చెప్పాను. అలానే అబ్బాయికి హెల్ప్ చేశాను. సో అలా మేము చాలా క్లోజ్గా నంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో తనకి ఏంటంటే జాబ్ పరంగా నాకు హెల్ప్ అయ్యేది.
అందువల్ల ఇద్దరం క్లోజ్‌గా మాట్లాడి అలా కొంచెం బెస్ట్ ఫ్రెండ్‌గా అలా మారాము. ఒక 6 మంత్స్ అలా ట్రావెల్ చేశాము. సో, ఈ 6 మంత్స్‌లో అబ్బాయికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా, హెల్ప్ వచ్చినా అంటే అబ్బాయి ఎలా అంటే ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేనున్నాను చూసుకుంటా అనే స్ట్రాంగ్‌గా ఉన్నాడనమాట అబ్బాయి సిటీకొచ్చి. సో, ఏదున్నా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు చెప్పేవారనమాట. సో, చెప్పి ఇంకా అంతా క్లోజ్‌గా ట్రావెల్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత అబ్బాయికి నేను అడిగాననమాట. ఇట్లా మనం ఇంత క్లోజ్‌గా ఉంటున్నాం గదా! సో, ఇంట్లో చెప్దాము. సో, లవ్ ప్రపోజ్ కూడా చేయలేదు. పెళ్లి చేసుకుందాం అని చెప్తే అబ్బాయి కూడా ఏమన్నారు, "ఓకే. నేను మా ఇంట్లో చెప్తాను. బట్ నేను ఇప్పుడే సంపాదిస్తున్నాను గదా! నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు గదా! మా ఇంట్లో చెప్పిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో చెప్దువు" అని చెప్పి అబ్బాయి అన్నారు. తర్వాత అబ్బాయి ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను తీసుకొని వెళ్లారు వాళ్ళ విలేజ్‌కి. వాళ్ళ విలేజ్‌కి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో పరిచయం చేశారు. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా ఏం చెప్పారంటే, "ఇట్లా నాకు ఒక్కడే అబ్బాయి ఉన్నాడు కదా! నువ్వు కూడా కొంచెం సంపాదించుకొని సో, మాకు ఇట్లా డౌరీస్ అవి ఉంటాయి గదా! ఇలా కావాలి" అంటే తను కూడా ఏం చెప్పారంటే, "సో, నేను హైదరాబాద్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ చేసావు గదా! సో, ఒక 1 ఇయర్ మనం జాబ్ చేసుకుందాము. కొంచెం సంపాదించుకొని సేవింగ్ అన్నీ అయిన తర్వాత మా ఇంట్లో చెప్తాను. అంటే మళ్ళీ మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం" అని అన్నారు. సో, ఇంకా 1 ఇయర్ ఉంది గదా టైం అని నేను మా ఫ్యామిలీకి మమ్మీ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళేంటంటే ఇంకా టైం ఉంది గదా అని చెప్పి లైట్ తీసుకున్నారు. సో, ఈ 1 ఇయర్‌లో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడాక నాకు ఒక నమ్మకం వస్తది గదా! అవును. అరే! మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను తన్ని చేసుకోవచ్చు కదా అని. ఈ ఈ 1 ½ ఇయర్‌లో ఏంటంటే అబ్బాయికి ఎప్పుడు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉన్నా సో, ప్రతి దాంట్లో నేను హెల్ప్ చేశాననమాట. ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ చిన్న చిన్న అప్పులున్నాయి. ఇలాంటివన్నీ అంటే ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి గోల్డ్ తీసుకొని, కొన్ని నేను ఎర్న్ చేసి కొన్నవి కొన్ని తాకట్టు పెట్టుకొని అన్నీ చేసి అబ్బాయికి క్లియర్ చేశాను. సో, అంతా ఒప్పుకున్న తర్వాత ఇద్దరం కొంచెం క్లోజ్‌గా మూవ్ అయ్యి నైట్ 11, 12 వరకు చాటింగ్ చేసుకొని మేము మంచిగానే ఉన్నాము. సో, ఇంకా అంతా ఓకే. ఫ్యామిలీ మ్యారేజ్‌కి చెప్దామని అనుకున్నప్పుడు ఇంకా అలా అబ్బాయి నేను కొంచెం తిరగడానికి వెళ్ళామని బయటికి. సో, వెళ్ళినప్పుడు ఇంకా అలా మేము పర్సనల్‌గా దగ్గరయ్యామనమాట. ఓకే. పర్సనల్‌గా కమిట్ అయిన తర్వాత ఒక 1, 2 మంత్స్ కొంచెం పర్వాలేదు బానే ఉన్నాము. బట్ అబ్బాయి అక్కడి నుంచి ఏం చేశారంటే నైట్ 9:00, 9:30, 10కి నాకు గుడ్ నైట్ అని మెసేజ్ చేసి 12 వరకు ఆన్‌లైన్ అనమాట. ఓహ్! సో, ఎవరెవరు కాల్స్, మెసేజ్ చేస్తారు అంటే మీకెందుకు అని చెప్తారు. సో, ఒకప్పుడు మనం లాంగ్‌గా ఉన్నప్పుడు వేరు. బట్ ఇలా మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత, మేమిట్లా కమిట్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇంకా అబ్బాయి పైన నాకు ఒక హక్కు అనేది ఉంటది గదా! సో, ఇంత క్లోజ్ అయ్యాము, నువ్వేం చేస్తున్నావు, ఏంటి అని. అబ్బాయి దేనికి రెస్పాన్స్ అవ్వకపోతే నేను చాలా సార్లు అడిగాననమాట. అబ్బాయి ఏమంటారంటే, "నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. సో, నేను విలేజ్‌కెళ్ళి వస్తా ఒక 1 మంత్. నాకు మళ్ళీ అమౌంట్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది." సో, ఇట్లా ప్రాబ్లమ్ అన్న సరంతా నేను మనీ ఇవ్వడము, హెల్ప్ చేయడము. సో, నేనేంటంటే ఎప్పటికైనా ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అని నేననుకున్నా. బట్ అబ్బాయి మైండ్‌లో ఏం తీసుకున్నాడో తెలియట్లేదు. ఇంక నైట్ మెసేజెస్, కాల్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్‌గా. ఇప్పుడు ఒక 2, 3 మంత్స్ అయింది ఇదే ప్రాబ్లమ్ అవుతుంది. దట్ టూ ఆ 2 మంత్స్‌లో నేనిప్పుడు 2 మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట. కన్సీవ్‌లో ఉన్నాననమాట. అందువల్ల ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా అంటే నేను ఇంట్లో చెప్పలేను. వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి చెప్తే అప్పుడే తొందరపడ్డారా ఇలాంటివన్నీ అంటారు. అబ్బాయికి కూడా చెప్పాను. ఇట్లా మొన్న 2 మంత్స్ కన్సీవ్‌లో ఉన్నాను. ఇంకా సెటిల్ అవుదామంటే ఇంకంత టైం లేదు. సో, మీ ఇంట్లో చెప్పేసేయి అని చెప్పాను. సో, అబ్బాయి చెప్తానని చెప్పి విలేజ్‌కి కూడా వెళ్ళాడు. వెళ్ళి ఒక 10 డేస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బిహేవియర్ మారిపోయిందనమాట. అంటే ఆహ్, చాలా వరకు నెగ్లెక్ట్ చేయడము. ఆ తర్వాత ఇంకా నేనెప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వెయిటింగ్ రావడం, బిజీ రావడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో నేను ఉండలేను. ఇప్పుడు 2 మంత్స్ వరకు అంటే నేను ఎవరికీ చెప్పలేను. అవును. సో, దాని తర్వాత ఇంకా 3, 4 మంత్స్ అంటే నేను ఎవరికీ దాపెట్టలేను. సో, తర్వాత నేను వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెట్టరు. మా ఇంట్లో నేను చెప్పలేను. ఇప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి అనేది తెలియట్లేదన్నమాట. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.